ఆగస్టు 14న తెలంగాణ క్యాబినెట్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన జరగనుంది. కీలక అంశాలపైన చర్చించే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. ల్యాండ్ పూలింగ్ సంబంధించి కొత్త విధానము, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం అంశంగా కావచ్చు, ఎంతవరకు అందిస్తా ఉన్నా ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయని కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా అసెంబ్లీ ఏవైతే ఆగస్టు మాసంలో అసెంబ్లీ ఉంటుందన్న నేపథ్యం కూడా సీఎం రేవంత్ రెడ్డి గతంలో కూడా చెప్పడం జరిగింది. కొన్ని అంశాలపైన కూడా అంటే ఆగస్టుకి సంబంధించిన మొదటి వారంలోనే అసెంబ్లీ పెట్టేసి ఏదైతే ఎన్నికల్లో పోటీ చేయడానికి వయోపరిమితి ఏదైతే 25 సంవత్సరాలు ఉందో దాన్ని 21 సంవత్సరాలకి చేసే విధంగా కొత్త ప్రణాళిక విధంగా తీసుకొని వస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఈ అంశం పైన కూడా చర్చించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎన్నికల్లో నిలబడడానికి 21 సంవత్సరాలు వచ్చే విధంగా మరి ఎటువంటి ప్రణాళికతో వెళ్ళాలి, ఎట్లా వెళ్తే బాగుంటుంది, ఏదైతే న్యాయపరమైన చిక్కులు రాకుండా ఏ విధంగా ముందుకెళ్లాలని వాటిపైన క్యాబినెట్లో చర్చించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందిస్తూ ఉన్నాము వాటిపైన కీలకంగా చర్చించే విధంగా కనబడతా ఉంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ఏదైతే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్న కొత్త ఎయిర్పోర్ట్లు కావచ్చు, కొత్త సంబంధించిన రైల్వే ట్రాక్లు కావచ్చు, కొన్ని అంశాలు వచ్చిన నేపథ్యంలో అక్కడ ల్యాండ్ ఇవ్వడంలో కొంత రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా కీలక చర్చలు అయితే జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ అనేది కూడా ప్రభుత్వంలో కొంత కష్టతరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. వాటిపైన కొత్త విధానాన్ని ఏ విధంగా తీసుకొని వద్దాం అని వాటిపైన కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అంటే ల్యాండ్ బదులు ల్యాండ్ ఇద్దామా, లేకుంటే వాళ్ళకి మద్దతు ధర కట్టిస్తామా, అట్లా ఆ అంశాలపైన అయితే చర్చించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎవరైతే రైతులు భూములు ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన న్యాయం చేస్తాము, మళ్ళీ తిరిగి వాళ్ళకి ఎంత శాతం వరకు అందించే విధంగా తీసుకెళ్తాము అన్నట్టుగా కొన్ని ప్రణాళిక అయితే చేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వయోపరిమితి ఏదైతే 25 సంవత్సరాలు ఉందో దాన్ని 21 సంవత్సరాలకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన సంబంధించి క్యాబినెట్లో అయితే చర్చ జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇప్పటికే ఇటు దేశవ్యాప్తంగా కూడా జెన్జీ మూవ్మెంట్ అయితే నడుస్తూ ఉంది. జెన్జీతోనే కొంత పోరాటాలు అయితే సాగుతూ ఉన్నాయి. వాళ్ళు అనుకునే సాధించే విధంగా నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా జెన్జీకి ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళు కూడా మంత్రివర్గంలో కావచ్చు, వాళ్ళు కూడా ఇటు పాలించే విధంలో వాళ్ళు కూడా ఉండాలి, పరిపాలన కూడా వాళ్ళు కూడా ఉండాలి, వాళ్ళ యొక్క ఆలోచనలు ఉండాలి, ఆ తరం సంబంధించిన ఆలోచనలు ఉంటేనే మరింత ప్రతిష్టంగా పాలన ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వయోపరిమితికి సంబంధించి కూడా చర్చలు జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా దానికి సంబంధించి కూడా తీర్మానం చేసే అవకాశాలు అయితే కనబడతా ఉంది. దానికి సంబంధించి ఒక డేట్ని కూడా ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అంటే అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ నడిపించి దానిపైన ఇటు ప్రతిపక్షాలు ఏమనుకుంటా ఉన్నాయి, వాళ్ళ ప్రతిపాదనలు పెట్టిన తర్వాత దానిపైన ఒక తీర్మానం చేసి అటు కేంద్ర ప్రభుత్వానికి పంపించే విధంగా ఆలోచనలు చేస్తూ ఉన్నట్టుగా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. దానిపైన ఇటు క్యాబినెట్లో ఇటు చర్చ అయితే జరగబోతుంది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఆగస్టు 15వ తారీఖు నుండి కూడా కొన్ని ఏదైతే పెన్షన్ సంబంధించి మరి కొత్త లబ్ధిదారులకు 2,50,000 మందికి కొత్త లబ్ధిదారులని ఎంపిక చేసే ప్రక్రియ కూడా ఆ డబ్బులు కేటాయించడంలో ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా తలెత్తుతాయా, వాటిపైన ఏ విధంగా ముందుకెళ్దాము, ఇంకా ప్రభుత్వం ఆదాయం పెంచాలి అనే వాటిపైన కూడా చర్చలు జరిగే అవకాశాలు అయితే ఉన్నట్టుగా కనబడతా ఉంది. అదేవిధంగా ఏదైతే ఆగస్టు 15వ తారీఖు సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి భారీ సభ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. 1,00,000 మందితో భారీ సభ అయితే ఉండే అవకాశాలు కనబడతా ఉంది. అక్కడనే స్మార్ట్ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ నుండే ప్రారంభించి ప్రతి నియోజకవర్గం అంటే 119 నియోజకవర్గాలు వివిధ నేతలతోని వివిధ అంటే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ఎమ్మెల్యేలతోని అక్కడ కొంతమందికి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ఇన్ఛార్జీలను నియమించడం కావచ్చు, వాటికి సంబంధించిన కార్యాచరణ పైన కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ చర్చనీయాంశం ఏంటంటే ఏదైతే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి వయోపరిమితికి సంబంధించిందే ఇక్కడ ఉత్కంఠగా మారింది. మరి క్యాబినెట్లో దానిపైన ఎటువంటి అంశాలు మాట్లాడతారు అనే దానిపైనే ఉత్కంఠ రేపిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది.